నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఓ గర్భిణీ అవస్థలు. గిరిజన గతి ఇంతేనా? పించేరికొండ గ్రామానికి దారి, ప్రసవానికి హాస్పిటల్కి దారేది. ఓ శ్రీమూర్తి బిడ్డకు జన్మనివ్వడం ఆమెకు మరో పునర్జన్మ. అన్ని కష్టాల్లో దారి తెన్నులేని ఆ చోట దేవుడే దిక్కులా ఉంది. నిండు గర్భిణి ఆ నీటి మార్గాన పయనమెటు. చంటి బిడ్డను కనాల్సిన ఆ తల్లి ఒక వ్యక్తి భుజాన బిడ్డ అయి ప్రమాదపుటంచున ప్రసవ మార్గానికి పయనమిస్తుంది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ స్వాతంత్రం లేదు, రాదు. గౌరవ ఎమ్మెల్యే శిరీషాదేవి, తెలుగు యువత అధ్యక్షులు భాస్కర్, మన సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని, రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించి వైద్యం అందించాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్నూలులో నిర్వహించారు. కర్నూలులోని కిసాన్ ఘాట్ వద్దనున్న కోట్ల సమాధికి తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నివాళులు అర్పించారు. కర్నూలు జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసిన సేవలను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. మా దేవుడు నువ్వయ్య పెద్దయనా, సింహమై పుట్టావు పెద్దయనా మా దేవుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన పాశ్చాత్య దీక్షకు మద్దతుగా జన సైనికుల ప్రత్యేక పూజలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన పాశ్చాత్య దీక్షకు మద్దతుగా శుక్రవారం పోరుమామిళ్లలో జనసేన పార్టీ నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య, జనసేన వీర మహిళ శీలంశెట్టి విజయలక్ష్మి, నగరి రమణయ్య, రామాయణపూర్ రామ్మోహన్, తమ్మిశెట్టి రమణయ్య, ఎకులూరి సిద్ధు, పాతకడప సిద్ధయ్య, బైరిశెట్టి అశోక్, గాలి రామకృష్ణ, గండికోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో పవిత్రంగా భావించే తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీపై మండిపడ్డారు. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వులతో తయారు చేయడం దారుణమని అన్నారు. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకుడు నాని వ్యాఖ్యలు సరికావని, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనపడకుండా తరిమి కొడతామని హెచ్చరించారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే తక్షణమే విచారణ చేపట్టి వారికి కఠినంగా శిక్ష పడాలని కోరారు. లడ్డూ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని,
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని తెలిపారు. గతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనారని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు. తిరుపతి లడ్డూను వైసీపీ నేతలు కలుషితం చేశారని, మళ్లీ తిరుపతికి జగన్మోహన్ రెడ్డి ఎలా వెళతారని తిక్కారెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన పద్మలతారెడ్డిని తెదేపా నేతలు సన్మానించారు. ప్రజలు అయ్యా 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేకపోయినా కూడా పెన్షన్ ఆడిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 చేశారు. డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వబోతున్నారు. అలాగే 5 రూపాయలకి పేదవాడికి పట్టెడు అన్నం దొరుకుతూ ఉంది. ఈరోజు అన్నా క్యాంటీన్లు వచ్చాయి. అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా భద్రత పెరిగింది. ప్రజలకు ఒక స్వేచ్ఛ వాతావరణం వచ్చింది. జగన్ ప్రభుత్వంలో భయంతో బతికే వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా మనం బతుకుతున్నామన్నారు. రేపు దీపావళి లోపు ఆడపిల్లలకు, మన సోదరీమణులకు గ్యాస్ కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ మంచి పరిపాలన ఇస్తా ఉన్నాం. ఈరోజు ఆయన 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు మంత్రులకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కార్యకర్తలకు అందుబాటు లేదు, 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటు లేని జగన్మోహన్ రెడ్డి తగుదునమ్మా అని చెప్పి ఈరోజు మరి కొండెక్కుతాడంట. ఎక్కడ? రేపు తిరుపతి కొండెక్కుతాడంట. కేవలం రాజకీయం చేసుకునే దానికి ఈరోజు మేము షిఫ్ట్ ఏర్పాటు చేశాం. మేము కల్తీ ఉందని నీ మీద బుదరేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 175 సీట్లకు 164 గెలిచినాం. మాకెందుకు నీ మీద బురదేసేది? నువ్వు ఆల్రెడీగా ఈరోజు రేపు జైలు పోతావు. మా సోమశెట్టి గారు అధ్యక్ష నోటి నుంచి రాకూడదు మాట, ఎప్పుడో వచ్చింది జైలు పోతావని. అయిపోయింది, కథం. జైలు పోయేది ఖాయం, జగన్ జైలు ఖాయం. చేసిందేమి? ఎందుకు రాజకీయాలు దేవుడు అవసరమా నీకు? చెప్పాయా? నువ్వు చేసింది తప్పు కదా. నువ్వు చెప్పచ్చు, అయ్యా పొరపాటు జరిగిందేమో, మా వాళ్ళు ఉంటే వాళ్ళు శిక్ష అయ్యండి అని చెప్పు. అప్పుడు మేము ఒక రాజకీయంగా మాజీ సీఎంగా నీకు ఒక గౌరవం దక్కుతుంది. తప్పు ఎవరు చేసినా తప్పే కదా. తెలుగుదేశం వాళ్ళు చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా, ఇంకోరు చేసినా తప్పే. అది దేవుడి దగ్గర చేసినా తప్పు. ఆయన కలియుగం వెంకటేశ్వరుడు మనం వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టాడు కాబట్టి అది శిక్ష పడుతుంది. మళ్ళీ ఈరోజు దాన్ని తీసుకొని వచ్చి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం నీకు లేదు. నీవు తప్పు చేసినావు కాబట్టి నోరు ముచ్చుకొని కూర్చోవాల్సిందే. ఎందుకంటే సర్టిఫికేట్లు వచ్చినాయి ఈ నెయ్యిలో కల్తీ ఉందని. ప్రజలందరికీ తెలుసు లడ్డు యొక్క వెయిట్ పెరిగింది. తెలుగుదేశం వచ్చినాక లడ్డు వెయిట్ పెరిగింది, సువాసన పెరిగింది. అందరూ చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ లో కొత్త పంచాయతీ. గత శతాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో అప్పటి నుంచి సీన్ రివర్స్ అయింది. ఇదిలా ఉండగా అధికారంలో ఉన్నప్పుడు తనను పట్టించుకోలేదని కేడర్ లీడర్లు ఇప్పుడు పార్టీపై అసంతృప్తి తెలుపుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాము గుర్తుకు రాలేదని, ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో గుర్తుకు వచ్చామని వారి మధ్య చర్చ నడుస్తున్నట్లు టాక్. తిరుపతి లడ్డూను మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అపవిత్రం చేశారని కర్నూలులో వీరశైవ లింగాయత్ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లూరులోని శ్రీ ఈశ్వర వీరభద్రస్వామి దేవాలయం వద్ద వారు ప్రత్యేక పూజలు చేసి వారి ఆచారం ప్రకారం శూలాలు గుచ్చుకొని పాప పరిహారం చేసుకున్నారు. శాకాహారులైన తమకు మాంసాహారం తినిపించారని వారు గత పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి పాల్గొని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి కులమే లేదు, ఆయనకు కుల దేవత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి వైఎస్ఆర్ కడప జిల్లాను దేవుని కడపగా పేరు మార్చాలని కోరారు. తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డిని అమ్మవారి కొరడాలతో కొట్టాలని అన్నారు. అతను చేసినటువంటి నిర్వాహకం నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి నేను అప్పీల్ చేస్తున్నా. ఇదే వీరభద్రస్వామి దేవాలయము మరి ఆవరణ నుంచి మీరు కడప అన్నటువంటిది పవిత్రమైనటువంటి దేవుని కడప, అది దేవుని కడప. ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని కడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని, పాత కడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ముందుకు సాగి
తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి అన్నీ మనం మొక్కుబడులు చెల్లించుకొని దర్శనం చేసుకుంటాం. కడప ప్రధానమైంది, అది దేవుని కడప అంటారు దాన్ని. ఈ దుర్మార్గులు కడప పేరు కూడా మార్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టుకున్నారు, కడప అన్నటువంటి దాన్ని తీసి. ముందు ఆ జిల్లాకు కడప జిల్లా అని దాన్ని రివైవ్ చేయాల్సినటువంటి, వైఎస్ఆర్ అన్నటువంటిది తీసి పారేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మొదట చేయాల్సిందదే. ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సిందదే. రేపు మళ్ళీ నంగనాసి మాదిరిగా నేనేం చేయలేదు అన్నట్టుగా ఇంకొకసారి మోసం చేసేదానికి, భక్తులను అందరినీ పక్కతో పట్టించేదానికి మరొక్కసారి ఈ రెడ్డి గాని రెడ్డి తిరుపతికి దర్శనానికి పోతా అంటాడు. నీకు ఏ అర్హత ఉంది దర్శనానికి పోవడానికి? సుంకులమ్మ కొరడాలతో బట్టలు ఇప్పి ఆన్నే తిరుమల తిరుపతికి దొంగ దర్శనం, అది దర్శనం కాదు, దొంగ దర్శనం. అది పబ్లిక్ను మోసం చేసే దర్శనం. అది వెంకటేశ్వర స్వామిని మామూలుగా మేము పోతే ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే నిలువు దోపిడి ఇచ్చొస్తాం, ఏముంటే అది ఇచ్చొస్తాం. అటువంటిది ఈయన స్వామిని దోపిడీ చేశాడు. ఈయన ఈరోజు మేము చాలా ఆవేదనతో కూడినటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం తిరుమల తిరుపతి ప్రసాదం పేరుతో శాకాహారులమైన మమ్మల్ని కొవ్వుతో చేసినటువంటి తిరుమల ప్రసాదం తినిపించడం జరిగింది. దానికి ప్రాయచిత్తంగా ఈరోజు మేము మా కుల ఆచారమైనటువంటి వీరశైవ కులాచారమైనటువంటి ఖడ్గపద్యాలతో వీరభద్రస్వామి ఎదుట శూలాలు గుచ్చుకొని మా పాప ప్రక్షాళన చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చారు. పెద్దలు కూడా అతి ప్రాచీన సాంప్రదాయమైనటువంటి కుటుంబం, అటువంటి వారి వేదనతో ఈరోజు మేము మాకు తెలియకుండానే ఈరోజు మాంసం అదే కొవ్వు పదార్థం భుజించినందుకు ఈరోజు శిక్షగా మేము శూలాలతో గుచ్చుకొని ఆ వీరభద్రుడిని క్షమించమని వేడుకున్నాం. మంగళగిరిలో ఘనంగా ఏపీ బర్ధన్ శత జయంతి ఉత్సవం. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబి జర్దన్ శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ సహాయక కార్యదర్శి కంచర్ల కాసయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్న తిరుపతయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మంగళగిరి నియోజకవర్గం సహాయక కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు, ఏఐటియుసి మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్న సత్యనారాయణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గండికోట దుర్గారావు, సిపిఐ మండల కార్యదర్శి జలాది జాన్ బాబు, ఉడత శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వర్రావు, పంతగాని మర్యాదాసు, గుంటక సాంబిరెడ్డి, ఉయ్యాల సత్యనారాయణ, ఎస్కే కరీముల్లా, బాపన్పల్లి శంకర్రావు, శ్రీనివాసరావు, రమణమ్మ, కాకర్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న పర్యాటక తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా యువత కూడా పర్యాటక పరంగా ఉన్న ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య విద్యార్థినులకు సూచించారు. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా పర్యాటక అధికారి విజయ, పర్యాటక శాఖ డివిఎం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశమని అన్నారు. ప్రభుత్వం కూడా పర్యాటక అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తుందని అన్నారు. ఈరోజు పర్యాటక దినోత్సవంలో భాగంగా టూరిజం మరియు పీస్ అనే నినాదంతో జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. గతంలో సీతంపేట ఐటీడీఓ పీఓగా పనిచేసిన సమయంలో అక్కడ ఉన్న ఒక పార్కులోని నీటి కొలను
పర్యాటకానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం జరిగిందని, ఇప్పుడు వాటిని చూడడానికి రోజు సుమారు 100 నుంచి 150 వరకు పర్యాటకులు వస్తూ ఉంటారని, వాటి నిర్వహణను కూడా స్థానిక గిరిజనులకు అప్పచెప్పడం జరిగిందని, వాటి ద్వారా వారు ఎంతో ఉపాధి పొందడం జరుగుతుందని అన్నారు. యువత కూడా పర్యాటకం పట్ల ఎక్కువ ఆసక్తితో ఉన్నారని, అందుకు కళాశాలల్లో కూడా డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పర్యాటక పరంగా కూడా జిల్లాను అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ దేవిక, రచయిత్రి వరలక్ష్మమ్మ, స్వతంత్ర సమరయోధుడు సర్దార్ నాగప్ప తనయుడు సర్దార్ బుచ్చిబాబు, టీజీవీ కళాక్షేత్ర అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, విద్యార్థినులు, కేవీఆర్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎగవేతల రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి డెడ్ లైన్. దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలి, లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తాం. ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. రైతు ధర్నాలో హరీష్ రావు కామెంట్స్. ఏదో సామెత అన్నట్టు పాలేవో నీళ్ళేవో తేలాలి అంటే కొద్దిగా టైం పడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా ఉండే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ అర్థమైంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉండే, రైతులకు ఎరువు బస్తా కావాలంటే పొద్దున 5 గంటలకు చెబ్బు లైన్లో పెడితే ఒక్క ఎరువు బస్తా దొరికేది. రైతులను ఎరువు బస్తాల కోసం లైన్లు నిలబెట్టింది కాంగ్రెస్. కేసీఆర్ ప్రతి ఊరికి ఎరువులను లారీల్లో పంపి రైతులకు అందించారు. కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు. కేసీఆర్ వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ట్రాన్స్ఫర్లకు కాకుండా కడుపు నిండా రైతులకు కరెంట్ ఇచ్చిండు. కాంగ్రెస్ పాలనలో దొంగరాత్రి కరెంట్ వచ్చేది. కేసీఆర్ 24 గంటలు కరెంట్ అందించాడు. మళ్ళీ కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఏదో మీటింగ్లో అంటున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎందుకు వస్తలేదని కరెంట్ అధికారులను అడుగుతుండు. కేసీఆర్ ఉండగా ఫార్మరే ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు 45 రోజులు లాక్డౌన్ ఉంటే గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు. అయినా కేసీఆర్ రేషన్ కార్డు మీద 1500 రూపాయలు ఇచ్చిండు. బియ్యం పంపిండు, అందరినీ ఆదుకున్నాడు. కరోనా వచ్చినప్పుడు కూడా రైతులకు రైతు బంధు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి టైంకు వడ్లు కొనుడు అయినా వడ్లను కొన్న పైసలు కూడా 3 రోజుల్లోనే రైతులకు అందించిండు కేసీఆర్. కేసీఆర్ వచ్చినాకనే రైతుల భూములు విలువలు పెరిగాయి. కేసీఆర్ రాకముందు ఎకరం 5 లక్షలు కూడా పోకపోయేది. కేసీఆర్ వచ్చినాక 24 గంటలు కరెంట్ ఇచ్చి, చెరువులు మంచిగా చేసి, రిజర్వాయర్లు కట్టి, 2 పంటలకు నీళ్లు ఇచ్చి రైతుల విలువ పెంచిండు. రైతుల విలువతో పాటు రైతు భూమి విలువ కూడా పెరిగింది. కాంగ్రెస్ వచ్చింది, రైతుల విలువ తగ్గింది. రైతు బంధు ఎగ్గొట్టింది, 4000 పెన్షన్ ఎగ్గొట్టింది. అక్క చెల్లెలకు 2500 ఎగ్గొట్టింది. అందుకే నువ్వు యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డివి. ఇప్పటికైనా రైతులను, ప్రజలను మోసం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరిచ్చిన హామీలను నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టదు. దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలి, లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని అన్నారు. నీతి నిజాయితీకి నిలువుటద్దాం స్వర్గీయ భాస్కర్ రెడ్డి అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు పి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానేత అని, నీతి నిజాయితీకి నిలువుటద్దాం శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని, విలువలకు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయం చేశాడని, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, మీ మంత్రివర్గంలో నిజాయితీ గల మంత్రులు ఉన్నారా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు రాజీవ్ గాంధీ సమాధానమిస్తూ, అవును, మా మంత్రివర్గంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి నిజాయితీ పరులు ఉన్నారని చెప్పడం ఆయనకు కోట్ల మీద ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థమవుతుందని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పేద ప్రజలకు
కిలో ₹2 బియ్యం పంపిణీ చేసిన ఘనత ఆయనదేనని, కోట్ల ఎంతో మంది నిరుద్యోగులకు చిన్న పేపర్ ముక్క ద్వారా సిఫారసు చేసి ఉద్యోగాలు ఇప్పించాడని, కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తల పేర్లు గుర్తు పెట్టుకుని పేరు పెట్టి పిలిచేవారని, విషయాలను శాసించిన ఘనత కోట్లకే దక్కుతుందని, కర్నూలు జిల్లా పేరును ఢిల్లీ స్థాయిలో నిలిపిన ఘనత స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డికే దక్కుతుందని మురళీకృష్ణ కోట్ల విజయభాస్కర్ రెడ్డి సేవలను కొనియాడారు. ముందుగా మురళీకృష్ణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో స్థానిక హంద్రీ నది ఒడ్డున గల కిసాన్ ఘాట్ నందలి స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమాధిని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కోట్ల సర్కిల్ నందలి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంస్య విగ్రహానికి మరియు పార్టీ కార్యాలయంలో శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి చిత్రపటంకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, కాంగ్రెస్ నాయకులు దామోదరం రామకృష్ణ, కేఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ సి బజారన్న, కె వెంకటరెడ్డి, ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, డబ్ల్యూ సత్యరాజు, సుబ్రహ్మణ్యం, ప్రతాప్ రెడ్డి, మిన్నెల హుస్సేన్, రమేష్, నడిపన్న, ఐఎన్టీయూసీ నాయకులు ఎన్ సుంకన్న, మహిళా కాంగ్రెస్ కె వెంకటలక్ష్మి, కరుణమ్మ, మద్దమ్మ, ఎల్లమ్మ, సావిత్రి, సంజమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.